హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా సీనియర్ సిటిజన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న అందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్ కార్డ్, మన ఏటీఎం కార్డ్ లాంటి వాటర్ ప్రూఫ్ పీవీసీ కార్డ్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లై చేసుకునే వారు స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రూఫ్స్: ఆధార్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ లింక్డ్ మొబైల్. ఒకవేళ ఆధార్ మొబైల్కి లింక్ అవునట్టయితే మీరు తంబు వేయాల్సి ఉంటుంది. వీటితో పాటు బ్లడ్ గ్రూప్, ఇంట్లో ఒకరి పేరు, ఫోన్ నెంబర్ చెప్పాలి. ఫస్ట్ మీ ల్యాప్టాప్ ఆర్ పీసీలో ఎనీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, మొబైల్లో అయినా కానీ అందులో గూగుల్లో సీనియర్ సిటిజన్ పీవీసీ కార్డ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీ వచ్చిన సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్ మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు చాలా రకాల కార్డ్స్ మీరు అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి. ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఈశ్రమ్, హెల్త్ ఐడి. మనం ఈ వెబ్సైట్లోనే ఎందుకు చేసుకుంటున్నాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఇక్కడ కీ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, గమనించండి. పీవీసీ ప్రీమియం క్వాలిటీ పీవీసీ మెటీరియల్. ఇది వాటర్ ప్రూఫ్గా ఉంటుంది మరియు మనం స్క్రాచ్ చేసినా కానీ గీతలు అవి పడకుండా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్. మీకు ఏటీఎం కార్డ్ క్యారీ చేసినట్టే దీన్ని క్యారీ చేయొచ్చు. అఫీషియల్ సీనియర్ సిటిజన్ డీటెయిల్స్. మనకి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వెబ్సైట్లో సేవ్ అయి ఉంటాయి. మీకు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు దాని మీద కనిపిస్తాయి. ఇవి ఆల్ స్టేట్స్కి అప్లికబుల్ అవుతుందండి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. మీరు అన్ని దగ్గరలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మల్టీపర్పస్ యూసేజ్కి కూడా మనం వాడుకోవచ్చు. దీనివల్ల మీకు రైల్వేలో కన్సెషన్ వస్తుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, బస్ పాస్లు బస్సులో యూజ్ చేసుకోవచ్చు, పెన్షన్ స్కీమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద మీకు ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇది ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ చూశారు కదా, మీరు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కార్డ్ని ఈ చూస్ ఫైల్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు ప్రెస్ చేసి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కార్డ్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చూస్ ఫైల్ కొట్టిన తర్వాత మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ప్రెస్ చేసినట్లయితే కింద మీకు ఆటోమేటిక్గా అది అక్కడ అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్డ్ కూడా మీరు ఇక్కడ చూస్ ఫైల్ ప్రెస్ చేసి చూశారు కదా, బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్డ్ చూస్ ఫైల్ ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్డ్ మీరు సెలెక్ట్ చేసి ఓపెన్ ప్రెస్ చేసినట్టయితే అది కూడా అప్లోడ్ అవుతుంది. ఈ అప్లోడింగ్ రెండు అవ్వటానికి కొంచెం టైం పట్టవచ్చు మీకు నెట్ స్లోగా ఉంటే. అది అయిన తర్వాత మీరు ఇక్కడ చూశారు కదా, యాడ్ టు కార్ట్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే అది చేశారు కదా, మీకు ఇక్కడ మనీ పే చేయడానికి మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని కార్ట్కి యాడ్ చేశారండి. ఇప్పుడు ఇక్కడ మీరు యాడ్ చేసిన దాన్ని కార్ట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెక్అవుట్ లిస్ట్ని మీరు ఓపెన్ చేయండి. చెక్అవుట్ లిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ ఆర్డర్స్ లిస్ట్లో ఉంటుందండి. ఈ ఆర్డర్స్లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మనం పెట్టిన మన కార్ట్కి యాడ్ చేసిన ఇది మనకు కనిపిస్తుంది. మీరు గ్లాసీ ఫినిష్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్లో మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్లో మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నేను ఊరికే డమ్మీ నేమ్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ వాట్సాప్ నెంబర్ మీరు ఇచ్చినట్లయితే మీరు మొబైల్ నెంబర్కి ఆ ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే పంపిస్తారు, మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఈమెయిల్ అడ్రస్, స్ట్రీట్ అడ్రస్ మీరు ఇచ్చినట్లయితే మీకు డెలివరీ కోసం అది యూజ్ అవుతుంది. ఇక్కడ నేను అన్ని డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను అండి, గమనించండి. మీరు మీ ఒరిజినల్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ వచ్చేసి మీరు స్పెసిఫిక్గా ఇవ్వండి. మీ స్ట్రీట్ నేమ్, మెయిన్ రోడ్ అయితే మెయిన్ రోడ్డు, మీ ఇంటి దగ్గర ఏదైనా ల్యాండ్ మార్క్, రామాలయం కానీ ఏదైనా పోస్ట్ ఆఫీస్ లాంటివి కానీ ఏమన్నా ఉంటే అలాంటివి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి టౌన్లో మీ టౌన్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టేట్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేశారు కదండి, చేసిన తర్వాత మీకు అకౌంట్ ఈ వెబ్సైట్లో కావాలనుకుంటే ఇక్కడ అది బాక్స్ని టిక్ చేయండి, లేదంటే అలా వదిలేసేయండి. షిఫ్ట్ టు ఏ డిఫరెంట్ అకౌంట్ అడ్రస్ అని చూశారు కదా, ఇది సెలెక్ట్ చేసినట్లయితే మీకు కావాల్సిన అడ్రస్ పంపించవచ్చు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ బాక్స్ చెక్ చేసి మీరు ప్లేస్ ఆర్డర్ కొడితే మీకు అది సేవ్ చేసుకుంటారు లేదని అడుగుతుంది. మీరు అది మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఈ పేమెంట్ పేజ్లో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ కానీ, కార్డ్స్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, మీరు వాలెట్ నుంచి కూడా పేమెంట్ చేయండి. కార్డు ప్రింట్ అయ్యి మీ వద్దకు రావడానికి 72